ఓమండి. రోజు కార్యక్రమంలో ఇలా సుఖాసనంలో కూర్చొని చేతులు ముందుకు చాచి ఇవన్నీను నిటారుగా ఉంచి అరచేతి భాగంలోని వేళ్ళని తెరుస్తూ మోస్తూ కిందికి మీదికి వంచుతూ ఈ ఎక్సర్సైజ్ని రోజు 10 నుంచి 15 సార్లు చేయాలి. అదే మాదిరిగా పిడికిలి బిగించి ఇన్సైడ్ అవుట్ అంటే లోపల నుంచి బయటికి 10 నుంచి 15 సార్లు, బయట నుంచి లోపలికి 10 నుంచి 15 సార్లు చేసినట్లయితే ఫింగర్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతాయి. ఆ తర్వాతి భాగంగా చేతి భాగాల్ని ముందుకి వెనక్కి జరుపుతూ దగ్గరికి దూరంగా చేస్తూ ముందుకు తోస్తూ గాలిని లోపలి తీసుకోవాలి. అదే మాదిరిగా సైడ్కి పక్క భాగంలో చాస్తూ చేయాలి. ఆ తర్వాత పైకి కూడా చేస్తుంటాము. ఈ మాదిరిగా చేయడం వల్ల మోచేతి కండరాలు, మోచేతిలో ఉన్నటువంటి బిగుసుదనము ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత ఫింగర్స్ని ఇలా ఫ్రీగా కదిలిస్తూ లూజు చేయడం వలన ఫ్రీగా ఉండి తదుపరి కార్యక్రమాలకు ఉపయోగంగా ఉంటుంది. చూపినట్టుగా భుజాల మీద పైకి గాలి వదులుతూ లోపలికి తీసుకుంటూ భుజాలని చెవుల దగ్గర వరకు తీసుకుపోయి కూడా మోచేతులు చెవుల వరకు కూడా తగిలేటట్టుగా చేస్తుంటాము. ఇది రోజుగా 10 నుంచి 15 సార్లు చేయొచ్చు. అదే మాదిరిగా షోల్డరు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి రొటేట్ చేస్తూ 10 నుంచి 15 సార్లు చేస్తుంటాము. దీనివల్ల భుజాలు దృఢంగా తయారవుతాయి, మెడలోని కండరాలు కూడా దృఢంగా అవుతాయి. ఆ తర్వాత ఇంటర్లాక్ చేస్తూ చెయ్యిని వెనక భాగంకి, తలకు వెనక భాగం నుంచి లాగి పట్టి శ్వాసని పట్టు పెట్టుకోవాలి. ఈ మాదిరిగా రెండో వైపు కూడా చేయాలి. ఆ తర్వాత భాగంగా తలని ముందుకు పుష్ చేస్తూ వెనక నుంచి బలంగా నెడతాము. తలని రెసిస్ట్ చేస్తూ ఆ తర్వాత ముందు భాగం అంటే చేతిని నుదురు భాగంలో పెట్టుకొని వెనక్కు పుష్ చేస్తూ తలని రెసిస్ట్ చేస్తూ ఉంటాము. ఇది 10 సెకండ్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సైడ్ నుంచి ప్రెషర్ పెట్టి తలని కదలకుండా రెసిస్ట్ చేయడము. ఇది రెండు వైపులు కూడా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత తలని గాలి బయటికి వస్తూ కిందికి వంచాలి. ఆ తర్వాత గాలి పీలుస్తూ పైకి చూడాలి, ఎంత వీలైతే అంత. ఆ తర్వాత తలని భుజాల మీదకి వాల్చడము సుఖాసనంలో రెండు వైపులో కూడా చేస్తాము, కుడివైపు ఎడమవైపు. ఆ తర్వాత తలని పక్కకి తిప్పడము, వెనక్కి చూడాలి. ఈ చూపు ఎలా ఉండాలంటే షోల్డరు, తల అన్నీ కూడా 180 డిగ్రీలో ఉంటాయి. ఆ తర్వాత గాలి పీలుస్తూ తలని వెనక్కి వాల్చి గాలి వదులుతూ ముందుకు తీసుకొని తలని 360 డిగ్రీలుగా రొటేట్ చేస్తాము. కుడి నుంచి ఎడమకి 3 సార్లు, వీలైతే 5 సార్లు, కుదిరితే 10 సార్లైనా చేసుకోవచ్చు. కానీ రెండు వైపులా మాత్రం కంపల్సరిగా చేయాలి. మన సమయము అనుకూలతను బట్టి, చేసే విధానాన్ని బట్టి మనకి ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఈ మాదిరిగా చేయడం వలన మెడ కండరాలు దృఢంగా తయారయ్యి మెడ భాగంలో సర్వైకల్ స్పాండిలోసిస్ లేకుండా ఉంటుంది. చివరిగా చేతిని బాగా రబ్ చేస్తూ ముఖానికి రాసుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఓమండి.